హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. 12 సంవత్సరాల తరువాత వృషభ రాశిలోకి గురుగ్రహ ప్రవేశం వలన కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? మే నెలలో కుంభరాశి వారి జీవితం ఎలా ఉండబోతోంది? వారి జీవిత భాగస్వామి వల్ల వారి జీవితంలో రాబోయే మార్పులు ఏంటి? వృత్తిపరంగా వీరు ఎటువంటి మార్గాలను అన్వేషిస్తారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ నెల గ్రహ గతులను పరిశీలించినట్లయితే జన్మరాశిలో శని సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు సంచరిస్తూ ఉన్నారు. ఈ మాసం ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించి సంచరించడం. అటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించబోతోంది. మే 2వ తారీఖున ఈ గురుగ్రహ మార్పు అనేటటువంటిది జరగబోతోంది. ఈ గురుగ్రహ మార్పు రీత్యా కుంభరాశి వారికి శుభం మొదలు కాబోతోంది. అలాగే ఈ మాసం మామూలుగా మిగిలిన గ్రహాలను అయినటువంటి కుజ, బుధ, రవి, శుక్రుడు వృషభ రాశుల్లో క్రమంగా సంచరించడం అనేటటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది. ఈ గ్రహ గతుల్ని పరిశీలించి చూసినట్లయితే కుంభరాశి వారికి కొన్ని విషయాలలో చాలా బాగుంటుంది. వాటిలో ముఖ్యంగా ఏమిటంటే ఎవరైతే నూతన గృహ నిర్మాణం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి కూడా కలిసి వస్తుంది. ఈ మాసంలో ఏది ఏమైనప్పటికీ కూడా శుభకార్య పరంపర అనేటటువంటిది కుంభరాశి వారింట్లో జరిగేటటువంటి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తూ ఉన్నాయి. వీటితో పాటు తీర్థ యాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన, ప్రముఖ దేవాలయాలను దర్శించడం అనేటటువంటిది కూడా స్పష్టంగా గోచరిస్తోంది. తద్వారా దైవ బలాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారు వృత్తిపరంగా ఎన్నో చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అదేవిధంగా వారి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు, తోడ్పాటు వీరికి చాలా బాగా ఉంటుంది. వారి ద్వారా వీరి జీవితం బంగారుమయం అవుతుంది అనే జీవిత భాగస్వామి ద్వారా ఈ విధంగా జరగటం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో మీకు వచ్చే ఒడిదుడుకుల నుంచి బయటపడగలుగుతారు. ఇక రాహుగ్రహ సంచార రీత్యా ఆర్థికంగా సంపాదన మార్గాలు బాగా పెరుగుతాయి. అలాగే సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్ట అనేటటువంటిది సడన్గా పెరగటం, ఆకస్మికంగా రావాల్సినటువంటి ధనం చివరి నిమిషం వరకు ఆగినా కూడా చివరి నిమిషంలో మీ చేతికి అందడం, ఇటువంటివి అన్నీ కూడా మీకు చక్కటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయాలన్నీ కూడా ఈ నెలలో మీకు జరగబోతున్నాయి. కనుక ఆర్థికంగా పురోభివృద్ధి అనేటటువంటిది ఉండి తీరుతుంది. అలాగే విలాసవంతమైనటువంటి వస్తువులు, విలువైన వస్తువులను కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి. కుంభరాశి పురుషులకి, స్త్రీలకి ఇద్దరికి కూడా ఈ మాసం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సంతాన పరంగా కూడా శుభవార్తలు వినడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ అష్టమ స్థానాల్లో కేతుగ్రహ సంచారం రీత్యా కానీ, జన్మరాశిలో జరుగుతున్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా కానీ అనేక విషయాల్లో ఎక్కువ శాతం కన్ఫ్యూజన్ ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కానీ తగిన జాగ్రత్తలు పాటించండి. మృత్యుంజయ మంత్రాన్ని జపించండి, లేకపోతే మృత్యుంజయ హోమాన్ని జరిపించుకోండి మీ ఇంట. అలాగే ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది మీ మీద బలంగా ఉంది. కానీ ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని గ్రహ సంచార రీత్యా మీ యొక్క పలుకుబడి, పరపతి సహజంగా సమాజంలో బాగా పెరుగుతుంది. విదేశాల్లో ఉండేటటువంటి కుంభరాశి వారికి గతంలో H1 గ్రీన్ కార్డ్ ఇటువంటి వాటి కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి గతంలో ఆటంకాలు కలిగి ఉన్నట్లయితే ఈ గురుగ్రహ మార్పు ఏదైతే ఉంటుందో తద్వారా వీరికి ఈ మాసం నుంచి కూడా సులభంగా ముందుకు సాగటం, ప్రయత్నాలలో సక్సెస్ అవ్వటం వంటివి కూడా గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా సఫలీకృతం అవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి చక్కగా రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వస్తాయి. కానీ ఈ చివరి నిమిషం వరకు కూడా ఇబ్బంది పడటం అలాగే వచ్చిన డబ్బులు అన్నీ కూడా మీ జీవితంలో పెరిగిన ఖర్చులకు ఏమాత్రం సరిపోకపోవటం, ఖర్చులు పెరిగిపోవటం అనేటటువంటివి బాగా జరుగుతూ ఉంటాయి. ఖర్చులు అదుపులో లేనటువంటిది కూడా కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. అంటే మనం గమనించవలసిన అంశం ఏమిటంటే ఇక్కడ కుంభరాశి వారికి డబ్బు రావటం
చాలా బాగా ఉంటుంది. కానీ దైనందిన జీవితంలో రెగ్యులర్ ఖర్చులే మంచినీళ్లు ప్రాయంగా మీకు డబ్బు ఖర్చు అయ్యేలాగా చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపిస్తాయి. తద్వారా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో అనేక రకాల మార్పులు చేర్పులు వంటివి జరుగుతూ ఉంటాయి. మార్పులు చేర్పులు అనేటటువంటివి ఈ మాసంలో మీకు ప్రారంభం కాబోతున్నాయి. సమాజంలో వస్తున్నటువంటి దుర్మార్గమైన మార్పులను చూసి విచారిస్తారు. అయినప్పటికీ నేను కలిపురుషుడి ప్రభావం అని సరిపెట్టుకోవడం, మనసుకి సర్ది చెప్పుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఆశించినటువంటి లాభాలు మీకు చాలా శ్రమ చేసిన తరువాతనే మీ చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. గుంట నక్కల్లాగా మీ చుట్టూ కొందరు చేరతారు. వారి యొక్క మాయ మాటలకి పొంగిపోవటం, అటువంటి పనులు చేయవద్దు. ఇది మరీ ముఖ్యంగా ఈ మాసం కుంభరాశి వారికి చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన. మీకు ఏదైతే ఆర్థిక పరమైనటువంటి లాభాలు వస్తాయో సమయానికి గద్దల్లా తన్నుకుపోతారో, గుంటనక్కల్లా కాచుకుని ఉంటారో వారి విషయంలో ముందుగా జాగ్రత్త పడటం అనేటటువంటిది వీరికి కుంభరాశి వారికి ఈ సమయంలో చెప్పదగిన సూచన. కానీ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సమాజంలో మీ యొక్క ఉన్నత స్థితిని, ఎదుగుదలని చూసి ఈర్ష్య అసూయలతో ఓర్చుకోలేక మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూసినా మీ సంస్కారాన్ని పోగొట్టుకోరు. అవసరమైతే కొంత డబ్బునైనా వదులుకుంటారు. కానీ మీరు సంస్కారయుతంగానే జీవించడం అనేటటువంటిది ఈ మాసంలో కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వచ్చినా మీ ఆత్మ సంతృప్తి ఏదైతే ఉంటుందో అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఆంతరంగిక విషయాల్లో ఇతరుల జోక్యాన్ని సహించలేకపోతారు. కానీ కొద్ది సందర్భాల్లో మీ ఆంతరంగిక విషయాలలో ఎవరు పడితే వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేటటువంటిది కొంత ఆందోళనను కలిగిస్తూ ఉంటుంది. మీ మిత్రులు ఎవరైతే ఉంటారో వారు మీకు ప్రయత్నపూర్వకంగా ఇబ్బంది కలుగజేస్తారు. ఇలా మీరు ఏ అపకారం చేయకపోయినా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి పనిలో ఆటంకాలు కలుగజేస్తున్నారని తీవ్రంగా ఆలోచించారు. కానీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. వారికి మీ పట్ల ఈర్ష్య, ద్వేషం, అసూయలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మీరు ఆలస్యంగా గ్రహిస్తారు. కాకపోతే మీరు గ్రహించినా గ్రహించకపోయినా రాహుగ్రహ ప్రభావరీత్యా కానీ, గురుగ్రహ ప్రభావరీత్యా కానీ వాళ్ళ నుంచి ఏర్పడే ఇబ్బందుల నుంచి కానీ, ఆటంకాల నుంచి కానీ మీరు సునాయాసంగా తప్పించుకొని విజయాన్ని చేరుకోగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ప్రతి చిన్న విషయంలోనూ మనసులో కంగారం, భయం, విసుగు, ఆందోళన ఇటువంటివి చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారికి. వీటి వలన మీ యొక్క ఆరోగ్యం, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక ప్రయత్నపూర్వకంగా ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. దానికోసం యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి చేస్తూ ఉండండి. వ్యాయామం ప్రతిరోజు చేయాలి. మరి ముఖ్యంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నప్పుడు శనీశ్వరునికి సంబంధించిన శాంతిపరమైన క్రియలు అనేది చెప్పదగిన ప్రతి పనిలోనూ విజయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మీరు చేయవలసింది ఏమిటి అంటే ప్రయత్నపూర్వకంగా మానసిక శక్తులను పెంపొందించుకోండి. ఇలా చేస్తే ప్రతి విషయంలోనూ విజయాన్ని పొందగలుగుతారు. శనిగ్రహానికి ప్రతిరోజు వెళ్ళి ఆ నువ్వుల నూనె పోసి ప్రసాదాన్ని పంచిపెట్టండి. నువ్వులు మరియు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని ఈ విధంగా చేయటం వల్ల మీకు కొంతవరకు మనశ్శాంతి కలుగుతుందని చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు ఎదుటి వారిని నమ్మి ధనం చేతికి ఇవ్వకండి. ఇలా చేయటం వల్ల మీరు చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మోసపోయే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశి స్త్రీలకు మంచి పేరు ప్రతిష్టలు, మీ యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబంలో మీరు కీ రోల్ పోషిస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతోందో. మీకు కనుక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.